ఎందుకంటే మీరు ఆల్రెడీ సోయాగా వాడినారు, ఇక్కడ మళ్ళీ చెరుకు కూడా వాడారు అదే ప్రొడక్ట్. అవును. అంటే మీరు ఒకసారి మీ మాటల్లో అయితే చెరుకు కూడా వాడారు కదా, దాని రిజల్ట్ ఏ విధంగా కనుక్కుందని మళ్ళీ చెరుకు పొలంలో కూడా వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది సార్? మరి సిఎంఎస్ వాడారు కదా, సిఎంఎస్ 2.5 ఎకరాకు 3 సంచులు వాడారా? 3 బ్యాగ్స్ వాడినారు. వాడిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ పొలం? ఇప్పుడు అదే ఇది వాడడం వల్ల నా చెరుకు అంటే గ్రీనిష్ కూడా ఉంది, మళ్ళీ గర్త్ కూడా ఉంది, దొడ్డుకు లావు అవుతుంది, లావు వచ్చింది. కాల్షియం అండ్ మాగ్నీషియం అండ్ సల్ఫర్ ఈ 3 వల్ల చెరుకు గర్త్ బాగా వస్తుంది అనుకోండి. ఇక దిగుబడి ఎక్కువ వస్తుంది, గ్రోత్ గానీ గ్రీనిష్ గానీ అంతా బాగుంటది, లావు అవుతుంది చెరుకు, లావు అవుతుంది. అంటే ఇంత ముందు వాడిన ఎరువులకు మన ఎరువులకు డిఫరెన్స్ కనిపిస్తుంది. చెరుకు కూడా ఈ ఎరువులు మనం వాడుకోవచ్చు. అంటే మన ప్రోమ్ కూడా వాడారు కదా. యాక్చువల్లీ చెరుకు చాలా ఇది మన ఏరియాలో చెరుకు ఎక్కువ ఉంటది కదా. అవును సార్. అంటే బయలు పంటలకు కూడా ఎనీ క్రాప్ కు బాగానే ఉంటది అది. ఓకే సార్. బట్ దీనికి ఎందుకంటే దీంట్లో ఒక కాల్షియం ప్రొడక్ట్ ఏముంది, కాల్షియం అండ్ సల్ఫర్. ఓకే సార్. మాగ్నీషియం గ్రీనిష్ గురించి బాగా పనిచేస్తుంది, కాల్షియం గర్త్. ఓకే సార్. సల్ఫర్ కూడా గ్రోత్ గురించి దానికి బాగా పనిచేస్తుంది. మీకు మామూలుగా మీరు ఎన్ని ఎకరాల పొలం ఉంది సార్ మీకు ల్యాండ్? ఇప్పుడు మొత్తం నాకు ఇక్కడ టోటల్ 35-40 ఎకర్స్ 40 ఎకర్స్ లో ఏమేమి క్రాప్స్ పెడతారు సార్ మీరు? ఇప్పుడు మాక్సిమం గా చెరుకు వాడుతున్నాను. చెరుకు, సోయా ఇంకా సార్ కంది ఈ 3 రకాల పంటలు మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. మీరు ప్రతి సంవత్సరం పెడతా అంటారు. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ సోయాగా వాడారు, చెరుకు వాడారు, రెండింటికి సాటిస్ఫాక్షన్ గా ఉంది. అంటే బయట ఎరువులకు మన ఎరువులకు డిఫరెన్స్ అనిపిస్తుంది దీనికి. ఎందుకంటే ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్. అవును సార్. ఈ ఆర్గానిక్ ఇప్పుడు మనం అది మార్చాలని చెప్పాను కదా మీకు. కెమికల్ ఫర్టిలైజర్ కు మనం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. అంటే యూరియా, డిఏపి వేసుడు అది టోటలీ కొంచెం తక్కువ చేయాలి. ఒకటే పారి క్లోజ్ కూడా చేయరాదు. అంటే కొంచెం తగ్గించి దీనికి రావాలి. ఇప్పుడు చెరుకు ఇప్పుడు మీరు వేసారు కదా సార్ మన ఎరువులు ప్రోము ఇట్లా వాడారు కదా సిఎంఎస్. అంటే మన చెరుకు బయట చెరుకు కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు మన పొలం ఉంది ఇక్కడ, మీరు వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చారు, ఆ పొలానికి ఈ పొలం డిఫరెన్స్ కనిపించారా? ఇప్పుడు అక్కడ పాలేడు ఉన్నాడు, ఆయన పాలు చేస్తాడు. ఇప్పుడు ఇది నేను సొంతంగా చేసుకుంటున్నా. ఓకే సార్. నేను చెప్పింది ఆయన వినలేడు. ఓకే సార్. ఆయన ఇంకా వేయలేడు. ఇంకా నేను వేసినాను, నాది బాగుంది. ఆయన పొలం ఆయనది ఇంకా ఆయన వేయలేడు. ఆయన చాలా డిఫరెన్స్ ఉంది దీనికి దానికి. చాలా ఇళ్ళలో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఆయనది 25 రావచ్చు, నాది మినిమం 50 to 55 to 60 ఎవరేజ్ రావచ్చు నాది. ఇది ఈ సిఎంఎస్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని మీరు ఉదయాన్నే అడగగానే వచ్చి ఇది మాత్రం 100% ఉంది. ఎందుకంటే దిగుబడి అయినది రాదు. నాకు ఇప్పుడు ఒక్క ప్లాట్ లో వేసిండు, ఇప్పుడు అది చూడాలి ఇక. సార్ మన దానికైతే బాగుంది. మన టైం కూడా మేము అడగగానే వచ్చి టైంకి ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. రైతులు అయితే బాగా చెరుకు కూడా బాగా యూజ్ చేయొచ్చు. చెరుకు కూడా ప్రతి ఒక్క రైతు చెరుకు యూజ్ చేయాలి. ఇది సిఎంఎస్ కంపల్సరీ ఇది యూజ్ చేయాలి. ఇది ఒక మైక్రోన్యూట్రియంట్. ప్రతిసారి అదే చెప్తున్నాను, ఇది ఒక మైక్రోన్యూట్రియంట్. చెరుకుకే గానీ ఏదే పంటకు గానీ మైక్రోన్యూట్రియంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఎంతసేపు డిఏపి పడుతున్నాం తప్ప డిఏపితో పాటు మనకు కావాల్సిన పోషకాలు న్యూట్రిన్స్ ఇవ్వాలి. ఈ సిఎంఎస్ మైక్రోన్యూట్రిన్స్ అంటే న్యూట్రిన్స్ మనకు మొత్తం 13 రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో మనం ఇచ్చే జస్ట్ ఓన్లీ డిఏపి ఎన్పికి మాత్రమే ఇస్తున్నాం. ఈ సిఎంఎస్ ఇవ్వడం లేదు, బోరాన్ లేదు, జింక్ లేదు. ఇట్లాంటి పోషకాలను మనం ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే అన్ని పోషకాలు మనం మొక్కకు అందితే పంట బాగా తీసుకోవచ్చు. ఓన్లీ పంట పెట్టడం వల్ల మనకు ఒకే ఒక పోషకం వేస్తే మన రిజల్ట్ రాదు. మనం వేసింది ఎన్పికే అట్లనే మిగిలిపోతున్నది. అది ఎంత కావాలి అంతే తీసుకుంటది. ఇప్పుడు ఇంకో 1 year 2 years దాకా దీనికి వేయకుంటే కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం ఈ మైక్రోన్యూట్రియంట్ వేస్తున్నాం కదా, ఈ మైక్రోన్యూట్రియంట్స్ తో పాటు హ్యూమిక్ యాసిడ్ ఇది కూడా వాడాలి. దీనికి వాడితే ఏమైతుందంటే ఉన్న డిఏపి ఎన్పికే ఉంది కదా, దాని కూడా ఇది అప్టెక్ చేసుకుంటది. ఈ ప్రొడక్ట్స్ సిఎంఎస్ మీ దాంట్లో 13 types ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రతి టైం ఒక్కొక్కటి వాడుకుంటూ ఉండాలి, యూజ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఏది నెసరీ ఉంది మీ గైడ్ లైన్స్ ప్రకారంగా వాడుకుంటా పోతే బాగుంటది. చెరుకు అయితే బాగా హైట్ బాగా